తాడేపల్లి ప్యాలెస్ నుంచి అంబటి రాంబాబు నివాసానికి మధ్య దూరం 37 కిలోమీటర్లు. గంటలో గమ్యస్థానం చేరుకునే దానికి తన పొలిటికల్ మైలేజ్ కోసం 6 గంటల పాటు హైవేపై హైడ్రామా సృష్టించారు జగన్ రెడ్డి. పరామర్శకు అర్థమే మార్చేశారు. తన మంది మార్బలంతో నడి రోడ్డుపై విన్యాసాలు చేయించిన జగన్ రెడ్డి సామాన్యుల ఇబ్బందుల్ని పట్టించుకోలేదు. అంబులెన్సులు కూడా ముందుకు కదలలేని పరిస్థితి కల్పించింది జగన్ అండ్ బ్యాచ్. ఇంత పెద్ద కాన్వాయ్కి అనుమతి లేకున్నా సెక్షన్ 30, సెక్షన్ 144 అమల్లో ఉన్న జగన్ రెడ్డి వందలాది వాహనాలతో బల ప్రదర్శన చేసిన పోలీసులు అలా ఎలా చూస్తూ ఉండిపోయారు? విషయం అంబటి నివాసం పరిశీలనకు వైఎస్ జగన్. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? తాడేపల్లి నుంచి గుంటూరు వరకు. ప్రయాణ దూరం 37 కిలోమీటర్లు. జర్నీ సమయం సాధారణంగా అయితే గంటలోపు. జగన్ చేసిన జర్నీ టైం 10 గంటల 40 నిమిషాలకు బయలుదేరి 4 గంటల 30 నిమిషాలకు చేరిక. తిరుమల లడ్డూ వివాదం ఎపిసోడ్లో సిట్ రిపోర్ట్ నేపథ్యంలో గుంటూరు సమీపంలోని గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో మహాపాపం పేరుతో టీడీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిపై గుంటూరు వైసీపీ అధ్యక్షుడైన అంబటి రాంబాబు తొలగించుకుంటే తామే తొలగిస్తామని గత నెల 30న ప్రకటించారు. అన్నట్టుగానే మరుసటి రోజు అంటే జనవరి 31న శనివారం ఉదయం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన అంబటి పూజలు చేసి వైసీపీ కార్యకర్తలతో కలిసి ఫ్లెక్సీ దగ్గరకు వెళ్లారు. ఆపాటికే విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. విషయం గ్రహించిన పోలీసులు టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరుగుతుందని అంబటిని ఫ్లెక్సీ వద్దకు రావద్దన్న సూచనను ఖాతరు చేయలేదు. ఇంతలోనే టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం పెరిగింది. ఈ సమయంలోనే అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాయలేని భాషలో చంద్రబాబును దూషించారు అంబటి. సీఎం చంద్రబాబుపై అంబటి చేసిన ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గత శనివారం మధ్యాహ్నం నుంచే ఏపీ అంతటా రాజకీయం వేడెక్కింది. టీడీపీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ నిరసనలు చేశారు. ఇదేదో రచ్చవుతుందని గ్రహించిన అంబటి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నంలోనూ మళ్లీ నోరు జారారు. మీ రెడ్ బుక్ కి మా ఇంట్లో కుక్క కూడా భయపడుతుందంటూ చేసిన కామెంట్ తో రగిలిపోయిన ఆందోళనకారులు అంబటి ఇళ్లు, ఆఫీసులపై దాడులు చేయటం, ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఇది జరిగి 4 రోజులయ్యాక వైసీపీ అధినేత జగన్ రెడ్డి తాపీగా ఆర్చుకుని తీర్చుకుని బెంగళూరు యలహంక ప్యాలెస్ నుంచి మంగళవారం తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి రెస్ట్ తీసుకున్నారు. ఇవాళ తాడేపల్లి నుంచి గుంటూరులోని అంబటి నివాసానికి వెళ్లి పరిశీలించి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించాలనుకున్నది షెడ్యూల్. సాదాసీదాగా వెళితే ఆయన జగన్ ఎందుకు అవుతారు? పరామర్శను కూడా తన పొలిటికల్ మైలేజీ కోసం వాడుకోవాలని దుష్ట పన్నాగం పన్నారు. అదే పరామర్శను తన బల ప్రదర్శనగా మలుచుకున్నారు. ఒక మాటలో చెప్పాలంటే గుంటూరులో జగన్ రెడ్డి మరోసారి ఓవర్ యాక్షన్ చేశారు. తాడేపల్లి నుంచి గుంటూరు దాకా మంది మార్బలంతో హంగామా సృష్టించారు. జాతీయ రహదారిపై సాధారణ ప్రజలకు ఇబ్బందులు సృష్టిస్తూ బైకులు, కార్లతో ఓవర్ యాక్షన్ చేశారు జగన్ బ్యాచ్. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా అనుమతి లేకున్నా వందలాది వాహనాలతో జగన్ వెళ్లారు. మద్యం సేవించి వైసీపీ క్యాడర్ బైక్ ర్యాలీలతో బీభత్సం సృష్టించారు. ఇక జగన్ రెడ్డి ఉండే తాడేపల్లి ప్యాలెస్ నుంచి గుంటూరులో ఉన్న అంబటి నివాసానికి సరిగ్గా 37 కిలోమీటర్లు. మామూలుగా వెళితే గంట జర్నీ. కానీ జగన్ మాత్రం 6 గంటల పాటు ర్యాలీ చేస్తూ హైవే అంతా ట్రాఫిక్ జామ్ చేస్తూ చివరకు అంబులెన్స్లు కూడా ముందుకు కదలలేకపోయేలా జామ్ చేశారు. జగన్ రెడ్డి బల ప్రదర్శనతో గుంటూరు వాసులు ఇబ్బంది పడ్డారు. అధినేత కళ్లలో ఆనందం కోసం గుంటూరు జిల్లా వైసీపీ నేతలు చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదు. దారి వెంట ఉన్న ప్రతి కూడళ్లలో జగన్ చేసిన డ్రామాలు ఆయన ఓదార్పు మార్కును తలపించాయి. తాడేపల్లి నుంచి హైవే మీదుగా గుంటూరుకు ర్యాలీగా వచ్చిన జగన్ ఆ తర్వాత ముందనుకున్న ప్లాన్ ను వర్కౌట్ చేసుకున్నారు.
ముందుగా వేసుకున్న స్కెచ్ ప్రకారం ఒక్కో సెంటర్కు ఒక్కో నియోజకవర్గం నుంచి కార్యకర్తలను రప్పించుకున్నారు. వైసీపీ మార్క్ షో చేశారు. ఏటుకూరు జంక్షన్ కు పొన్నూరు, తెనాలి నియోజకవర్గాల నుంచి క్యాడర్ను దిగుమతి చేశారు. ఇలా లాల్పురం జంక్షన్, చుట్టుగుంట, కలెక్టరేట్ సెంటర్, స్తంభాల గరువు, గుజ్జనగుండ్ల ప్రదేశాలను ఎంచుకున్నారు. ఇందులో స్తంభాల గరువు ఏరియాకు రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎక్కువ మంది కార్యకర్తలను తరలించారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డిది పేరుకే పరామర్శ యాత్ర. టూర్ అంతా బల ప్రదర్శనగానే సాగింది. విపక్ష హోదా కూడా లేని జగన్ రెడ్డి దండయాత్రకు కూటమి ప్రభుత్వం 9 వాహనాల కాన్వాయ్తో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. జెడ్+ సెక్యూరిటీ, రోప్ పార్టీలు సరేసరి. గుంటూరు జిల్లాలో సెక్షన్ 30, 144 సెక్షన్ అమల్లో ఉందని పోలీస్ శాఖ ప్రకటించింది. అయినా జాతీయ రహదారిపై, సర్వీస్ రోడ్లపై వైసీపీ క్యాడర్ ఓవర్ యాక్షన్ ను పోలీసులు ఎలా అనుమతించారు? జగన్ రెడ్డి జులుసుపై పోలీసుల ఉదాసీన వైఖరి ఎందుకు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అంబటి ఇంటికి చేరుకున్నాక జగన్ తన సహజ ధోరణిలో రాంబాబు కూతుళ్లను ఆశీర్వదించి దాడి ఎలా జరిగిందో వివరాలు తెలుసుకున్నారు. అంబటి ఇంటిపై టీడీపీ ఎమ్మెల్యే మాధవే దగ్గరుండి దాడి చేయించారని, అది కూడా పోలీసుల సమక్షంలోనే జరిగిందని ఆరోపించారు జగన్ రెడ్డి. దాడి చేసింది ఎవరో బహిరంగ రహస్యమైనప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేపై, ఆమె భర్తపై కేసులు ఏమని ప్రశ్నించారు జగన్ రెడ్డి. తాము అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని పొలిటికల్ డైలాగులు కొట్టారు జగన్ రెడ్డి. ఎల్లకాలం ఇదే మాదిరిగానే జరగదు. 2 ఏళ్లు కన్ను మూసుకుంటే అయిపోయింది. మరో 3 ఏళ్లు కూడా కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి మరో 3 ఏళ్లు కూడా అయిపోతుంది. ఆ తర్వాత వచ్చేది మాత్రం మా ప్రభుత్వం అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాను, ఆయన కొడుకు చెప్తా ఉన్నాను, ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఆయన పార్టీ ఇతర పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాను, ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఇలాంటి పోలీసు అధికారులకు కూడా చెప్తా ఉన్నాను. ఎల్లకాలం ఇలా అన్యాయం చేస్తా ఉంటే మాత్రం ఎప్పుడు కూడా దేవుడు చూస్తూ ఊరుకోవడానికి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీకు మొట్టికాయలు పడతాయి. రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీలు వేస్తాము, వడ్డీతో సహా చెల్లిస్తారు అని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా చెప్తా ఉన్నాం. ఏపీలో జరుగుతున్న అల్లర్లన్నింటికీ కారణం జగన్ రెడ్డి అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. వైసీపీ పాలనలో ఎలాంటి శాస్త్రీయత లేకుండా తిరుపతి లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా టెండర్లు పిలిచిందని, కల్తీ నెయ్యి సరఫరా నిర్ణయాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఎందుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో అదనపు ఈవోగా వ్యవహరించిన ధర్మారెడ్డి, ఈవోగా పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్తో పాటు పలువురిపై చర్యలు తప్పవన్నారు మంత్రి కొల్లు. వాళ్ళు మాట్లాడినటువంటి భాష, వాళ్ళ రెచ్చగొట్టే కార్యక్రమాలు, దీనంతటికీ మూల కారకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కులాల్ని రెచ్చగొట్టడం, మతాల్ని రెచ్చగొట్టడం, వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడించడం, బూతులు ఎవరు ఊరుకుంటారండి బూతులు మాట్లాడితే? దీంట్లో ఖచ్చితంగా చైర్మన్ పాత్ర, పాలకవర్గ పాత్ర. ఇవాళ తిరుమల తిరుపతిని అపవిత్రం చేయడానికి ఎన్ని రకాలుగా చేయాలో వాళ్ళు చేశారు. మళ్ళీ ఇప్పుడు తప్పుడు ప్రచారాలు కూడా చేస్తాం మొదలు పెట్టారు. అయితే ఇప్పుడు ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకునే దానికోసం, బాధ్యుల మీద చర్యలు తీసుకునే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక కమిటీని ఏర్పాటు చేసి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఆల్రెడీ ఇప్పుడు సింఘాల్ గారిని అక్కడి నుంచి రిమూవ్ చేయడం జరిగింది. ఇక మిగతా వారి మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దానికి కమిటీ వేసుకొని రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఏపీలో ప్రజాస్వామ్యం లేదంటూ ఆరోపిస్తున్న వైసీపీ నేతలంతా లాజిక్ మిస్ అవుతున్నారు. నిజంగానే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుంటే తాడేపల్లి నుంచి గుంటూరు అంబటి ఇంటి దాకా జగన్ బల ప్రదర్శన చేసేవారా? ఆయన యాత్ర ఇంత ఆర్భాటంగా సాగేదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. రాజకీయ పబ్బం కోసం పరామర్శ యాత్రను బల ప్రదర్శన చేసుకుంటూ అదేదో సామెత చెప్పినట్లు దొంగలు పడ్డాక 6 నెలలకు ఏవో వచ్చినట్లు రాంబాబు ఇంటిపై దాడి జరిగి 4-5 రోజుల తర్వాత తాపీగా వచ్చి పరామర్శించిన జగన్ తీరు ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.